మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని సైబరాబాద్ సిపి మహంతి చెప్పారు. ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో ఇంటి జాగాలుగా ఇస్తున్నారని, పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో పూర్తిగా ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు కేసులు నడుస్తున్నాయని, వీటిపై ఎవరూ రావద్దని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పర్యటనలో షేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి, హెచ్ఎండిఏ ఆఫీసర్స్, మాదాపూర్ డీసీపీ వినీత్, పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా 2019 నుంచి ఇక్కడ నంబర్స్లో గ్యాదర్ అవుతున్నారు. నిన్న కొంచెం లార్జ్ నంబర్స్లో వచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ హెచ్ఎండిఏ టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాము, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం ఉండకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు. అండ్ వీ హ్యావ్ నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. సార్, ఇష్యూ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తారు సార్? అంటే జనాలు ఇంత ఇండ్లు లేని జనాలు కూడా ఉన్నారు అనే ఇష్యూ ఏమైనా తీసుకెళ్తారా మీరు? ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి ఉంటుంది కదండి. దిస్ హెచ్ఎండిఏ పీపుల్ వర్ ఆల్సో దేర్, రెవెన్యూ ఆల్సో ఆఫీసర్స్ వర్ హియర్. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి అండ్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఇంతమంది గ్యాదర్ అవుతున్న సంగతి కొంచెం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా సార్ మీకు? మాకు 3 days నుంచి ఐడియా ఉంది ఇలా గ్యాదర్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచే రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ వాళ్ళు గవర్నమెంట్కి ఆర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటే ఆ ప్రకారంగా వెళ్తారు. సార్, చాలా మంది అమాయకులే వచ్చారు ఇక్కడికి. దీని వెనకాల స్టార్టింగ్లో కొంతమంది 2 మహిళలు ఉన్నారని తెలిసింది. దాని మీద వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళే వాట్సాప్లో మెసేజ్లు పెట్టారంట ఆ గ్రూప్స్లో. ఎవరు కూడా వీళ్ళకి ప్రొవోక్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి మిస్గైడ్ చేసి ఇలాంటి ల్యాండ్ ఉంది ఇలాగొచ్చి కబ్జా చేసుకోవచ్చు అలాంటి చేసిన వాళ్ళ మీద మేము కేసు కూడా కట్టాము. వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అపోజిషన్ పార్టీ లీడర్లు కొంతమంది మహిళలు చేసిరనేది సార్, కానమేట్ సంబంధించిన కొంత మియాపూర్ ఇక్కడ కొంతమంది అట్లా ఉన్నారని చెప్పి పర్టికులర్ నేమ్స్ కూడా ఐడెంటిఫై అయినాయి సార్. వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఎవరు కూడా పబ్లిక్కి మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇన్నోసెంట్కి చెప్పి ఇలాగొచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తే ఏమో జరిగిపోతుంది అని అలాగా మిస్గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.